Hi, let's discuss today's current affairs. Ambedkar Jayanti or Bhim Jayanti is annual festival observed on 14th April to commemorate the birth anniversary of Baba Sahib Dr. Bhimrao Ambedkar. సో మనం ఎవ్రీ ఇయర్ 14th ఏప్రిల్న అంబేద్కర్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ గవర్నమెంట్ ఈ ఇయర్ హాలిడేగా డిక్లేర్ చేసింది అంబేద్కర్ జయంతి వచ్చేసి. నెక్స్ట్, ద వరల్డ్ చాగాస్ డిసీజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 14th ఏప్రిల్. అండ్ 14th ఏప్రిల్న మనం వరల్డ్ చాగాస్ డిసీజ్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. అంబేద్కర్ జయంతి అండ్ చాగాస్ డిసీజ్ డే is celebrated on 14th April. The International Turban Day is celebrated every year on 13th April. సో మనకి 13th ఏప్రిల్న టర్బన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAR year, India's largest and oldest economic think tank, has announced the appointment of Poonam Gupta as its new Director General. సో మనకి పూనం గుప్తా వచ్చేసి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్కి. పూనం గుప్తా. Bharti AXA Life and Fincare Small Finance Bank have joined hands for bank assurance partnership under which the bank will sell insurance policies to its customers. సో మనకి ఈ భారతి AXA లైఫ్ అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ రెండు బ్యాంక్ అష్యూరెన్స్ అనేవి టైఅప్ చేశారు. అంటే మనకి ఈ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఈ భారతి AXA లైఫ్ వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేస్తారు కస్టమర్స్కి. నెక్స్ట్, ద సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ DCGA has approved the emergency use of authorization of Russian vaccine Sputnik V, which has now become the third vaccine to get emergency use authorization from the drug regulator after Covishield and Covaxin. సో మనకి ఇప్పటికీ ఇండియాలో ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఈ రెండు అయితే అథారిటీ ఉంది ఫర్ ఎమర్జెన్సీ యూస్ కోసం. అండ్ ఇప్పుడు థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి స్పుట్నిక్ వి, ఇది మనది రష్యాకి చెందిన వ్యాక్సిన్. నెక్స్ట్, ద గాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ టు సక్సెస్ఫుల్లీ లిస్ట్ ద కంట్రీస్ ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ అనేవి ఫస్ట్ టైం మనకి ఈ గాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. గాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ అనేవి స్టార్ట్ చేశారు. 8-year-old సోనమ్ మలిక్ హ్యాస్ బికమ్ ఇండియాస్ యంగెస్ట్ ఉమెన్ రెస్లర్ టు క్వాలిఫై ఫర్ టోక్యో ఒలింపిక్స్. సో మనకి సోనమ్ మలిక్ వచ్చేసి షీఈ్ అ రెస్లర్ అండ్ టోక్యో ఒలింపిక్స్కి ఫస్ట్ యంగెస్ట్ ఉమెన్ రెస్లర్ క్వాలిఫై అయింది టోక్యో ఒలింపిక్స్కి సోనమ్ మలిక్. Vice President M. Venkaiah Naidu released a commemorative postage stamp in memory of former Chief of Brahma Kumaris Rojini Dadi Janki in New Delhi. సో మనకి ఈ బ్రహ్మకుమారీస్ రోజిని దాది జాన్కి తన రిమెంబరెన్స్గా మనకి ఈ పోస్టేజ్ స్టాంప్ అనేది వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. నెక్స్ట్, లెజెండరీ ద్రోణాచార్య అవార్డీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి హ్యాస్ పాస్డ్ అవే at 79. మనకి సంజయ్ చక్రవర్తి వచ్చేసి షూటింగ్ కోచ్ అండ్ తనకి ద్రోణాచార్య అవార్డు అనేది లభించింది. తను రీసెంట్గా చనిపోయారు సంజయ్ చక్రవర్తి.